మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లను గ్రామస్తులంతా ఏకమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ దత్తత గ్రామంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసి కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలని గ్రామస్తులు భావించారు. సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్ బాలరాజుతో పాటు కవిత రామ్మోహన్ మొదట పోటీలో ఉన్నారు. అయితే మాజీ సర్పంచ్ బాలరాజుతో పాటు అతని ప్యానెల్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో కవిత రామ్మోహన్ తో పాటు 8వ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రవల్లి గ్రామం కేసీఆర్ దత్తత తీసుకోవడం జరిగింది. సార్కి మేమందరం కలిసి ఈ ఏకగ్రీవం అనేది గిఫ్ట్గా ఇద్దామన్న ఆలోచనతో గ్రామ పెద్దలు మరియు ప్రజలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని మాకు సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడతామంటూ తెలియజేసుకుంటున్నాం. మా ఎర్రవల్లి మాజీ సర్పంచ్గా మళ్ళీ మేము ఈసారి పోటీగా ఉన్నాం. అయినప్పటికి కూడా పంతాలకు కూడా అన్ని గ్రామాలల్లో మిగతా గ్రామాలల్లో కాకుండా మా గ్రామం ఐక్యతగా ఉంది, ఒక్క వైపే ఉంది, కేసీఆర్ వైపే ఉందనే ఒక్క నినాదంతో ఇలా మా ఎంబడున్నటువంటి స్నేహితులు కానీ మా ప్యానల్ కానీ నా ఎంబడున్నటువంటి 8 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ గారు కూడా ఏకగ్రీవంగా మనని అడగడం ఏంది, మనమే ఏకగ్రీవం చేసి సార్కు బహుమతిగా ఇవ్వాలి, మనం స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకుందాం, మన గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకొని కేసీఆర్ గారు గిఫ్ట్ ఇవ్వాలని ఒక సంకల్పంతో వాళ్ళందరూ మా వెన్నంటూ ఉన్నారు. ఎర్రవల్లి ఐక్యత